పాక్ నుంచి కంప్లీట్గా వీళ్ళకు ఒక లాజిస్టికల్ సపోర్ట్ వస్తున్నది అని చెప్పి అందరికీ తెలిసిందే, లేకపోతే వాళ్ళు ఎన్ని రోజులు అక్కడ ఉండరు. సో ఆ పాక్ సంస్థలు ఏవేవి, ఆ పాక్కి మద్దతు తెలుపుతున్న ఇంటర్నల్ దుండగులు ఎవరు, ఇవన్నిటి మీద మనం చర్చ జరగాల్సిందే. కాబట్టి ఫస్ట్ ఇంటర్నల్గా ఎవడెవడు ఉన్నాడో వాళ్ళ లాజిస్టిక్ సపోర్ట్ని చంపేస్తే నా కొడుకులు ఎక్కడ బతకరు, చెట్లకు పుట్లకు కాఫీర్ల సావు వస్తారు, వాళ్ళు అంటారు కదా కాఫీర్ల సావు, అట్లనే జాపాలి. ఇనిషియల్ ఎంక్వైరీస్ ఏమని చెప్తున్నాయనంటే ఈ బైసరన్ వ్యాలీలోనే ఆల్మోస్ట్ ఈ తీవ్రవాదులు 48 గంటల ముందటి నుంచి ఏదైతే ఘటనా స్థలానికి వచ్చిరు కదా వాళ్ళు 2:30 PM దానికంటే 48 గంటల నుంచే బైసరన్ వ్యాలీలా తిరుగుతున్నట్టు కనిపించిరట, అక్కడనే ఉన్నారట, అక్కడనే కమ్మగ పుల్లగా తినుకుంటున్నారట. అయితే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇంకా వీళ్ళని ఎందుకు ఛేదించలేకపోతున్నారు, ఇంకా మొత్తం పట్టలేకపోతున్నారు అని చెప్పి మాట్లాడితే వీళ్ళు ఒక అడ్వాన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్, అడ్వాన్స్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ వాడుతున్నారట, ఎక్కడ కూడా సిమ్ కార్డులు వాడతలేరట, షార్ట్ రేంజ్ ఎన్క్రిప్టెడ్ ట్రాన్స్మిషన్స్ వాడుతున్నారట. దానివల్ల రక్షక బలగాలకు కొంచెం డిఫికల్ట్ అవుతుందట, ఛాలెంజ్ మాత్రం కాదు, కొంచెం డిఫికల్ట్ అవుతుందట. బికాస్ వీళ్ళ మెసేజ్లను కానీ వీళ్ళ కమ్యూనికేషన్ కానీ ఇంటర్సెప్ట్ చేసుడు కొంచెం కష్టమవుతుందట.